నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఈర్ష్య, అసూయలు కంట్లో నలుసు లాంటివి. వాటిని మనలో నుంచి తొలగించినప్పుడే నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం. తన తల్లిని గాఢంగా ప్రేమించే వ్యక్తి జీవితాంతం విజేత మనస్తత్వంతో ఉంటాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 24, 2023 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:46, సూర్యాస్తమయం సాయంత్రం 5:44. చంద్రోదయం మధ్యాహ్నం 3:27, చంద్రాస్తమయం తెల్లవారుజామున 5:21. తిథి ద్వాదశి ఉదయం 6:24 వరకు, తదుపరి త్రయోదశి తెల్లవారుజామున 5:55 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం కృత్తిక రాత్రి 9:20 వరకు, తదుపరి రోహిణి. కరణము కౌలవ సాయంత్రం 6:09 వరకు, తదుపరి తైతుల తెల్లవారుజామున 5:55 వరకు, తదుపరి గరిజ. యోగము సిద్ధము ఉదయం 7:10 వరకు, తదుపరి అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:22 నుండి 5:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:59 నుండి 4:22 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:16 నుండి 5 గంటల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:32 నుండి 3:10 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:55 నుండి 8:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి 12:37 వరకు. అక్టోబర్ 24 ఆదివారం. ఈరోజు మంచిదినా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 6:24 వరకు ఉంటుంది. ద్వాదశి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే రాత్రి 9:25 వరకు ఉండే కృత్తికా నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున రోహిణీ నక్షత్రయుక్త తులాలగ్నమందు నామకరణం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. నామకరణ ముహూర్తం సమయం ఆదివారం రాత్రి 9:19 నుండి మంగళవారం సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ ముహూర్త సమయంలో ఎటువంటి దుర్ముహూర్తం, వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. అలాగే రోహిణీ నక్షత్రం తులాలగ్నమందు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఆదివారం రాత్రి 9:19 నుండి సోమవారం ఉదయం 5:55 వరకు ఉంటుంది. చూసారుగా, ఈరోజు రాత్రి 9:19 నుండి మాత్రమే శుభకార్యాలు చేసుకోవాలి. ముందు ఏ సమయము కూడా చేసుకోకూడదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేసుకోవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఇక ఈరోజు పండుగ హనుమత్ వ్రతం. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకరి దైత్వవనంలో ఉన్న పాండవుల దగ్గర వచ్చాడు. ధర్మరాజు
భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలగజేస్తుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్వ్రతం. దుష్టగ్రహాల్ని వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందుదామని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడు. దాని ప్రభావం వల్లనే పాండవులు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అందరికీ హనుమద్వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది. వృషభ రాశి, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. మిథున రాశి, వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి, సమయానికి రావలసిన బాకీలు సైతం అందుకుంటారు. సింహరాశి, అన్నాదమ్ములతో చిన్నపాటి గొడవలు వచ్చినా సర్దుబాటు చేసుకుంటారు. కన్యరాశి, ఆకస్మిక ధనలాభాలు కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. తులారాశి, మీరు ఓర్పు సహనమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వృశ్చిక రాశి, మీ ఊహలు అంచనాలు నిజం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ధనుస్సు రాశి, చేసే పనులలో అనుకున్నది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. మకర రాశి, వ్యాపారాలు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కుంభరాశి, ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. మీనరాశి, వివాహాది వేడుకల నిర్వహణపై అందరితో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.